నాట్వెస్ట్ గ్రూప్ యూకే కంపెనీ పరికరాల్లో వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ మరియు స్కైప్ యాప్లను బ్యాన్ చేసింది. ఈ నిర్ణయం కమ్యూనికేషన్ కంట్రోల్ సిస్టమ్స్ని బెటర్గా చేయడానికి మరియు బిజినెస్ రిలేటెడ్ కన్వర్జేషన్ రికార్డ్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసం తీసుకున్నది. నాట్వెస్ట్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అనధికారిక కమ్యూనికేషన్, అంటే వాట్సాప్ వంటి యాప్ ద్వారా డిస్కషన్స్ని హ్యాండిల్ చేయడం. ఈ యాప్లలో డిసపియరింగ్ మెసేజెస్ మరియు ప్రైవేట్ చాట్స్ ఉండడం వల్ల మెసేజెస్ ట్రాక్ చేయడం కష్టంగా ఉంటుంది. బ్యాంకింగ్ వంటి రెగ్యులేటర్ సెక్టార్స్లో ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. వాట్సాప్ వంటి అన్అఫీషియల్ యాప్లు కంపెనీల కోసం మెసేజెస్ను సరైన రీతిలో ట్రాక్ చేయడానికి ఇబ్బందిగా మారతాయి. నాట్వెస్ట్ అప్రూవ్ చేసిన కమ్యూనికేషన్ ఛానల్స్ ద్వారా మాత్రమే మెసేజెస్ సేఫ్గా ఉంటాయి మరియు అవి అవసరమైతే సులభంగా రీస్టోర్ అవ్వచ్చు. ఈ నెల నుండి నాట్వెస్ట్ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ మరియు స్కైప్ను తమ కంపెనీ పరికరాల్లో బ్యాన్ చేసింది. ఉద్యోగులు ఇకపై వర్క్ రిలేటెడ్ కన్వర్జేషన్ కోసం మాత్రమే అప్రూవ్ చేసిన టూల్స్ ఉపయోగించాలి. ఈ చర్య నాట్వెస్ట్ బ్యాంకింగ్ రంగంలో పెరిగిపోతున్న నియంత్రణ ఒత్తిడి కారణంగా తీసుకుంది. గత కొన్ని సంవత్సరాలలో అమెరికాలోని బ్యాంకులు వాట్సాప్ వంటి యాప్ల ద్వారా మెసేజెస్ని ప్రాపర్గా రికార్డ్ చేయకపోవడం వల్ల భారీ ఫైన్స్ పే చేశారు. యూకేలో కూడా ఫైనాన్షియల్ కండక్ట్ FCA బ్యాంకుల ఉద్యోగులు ఎలా మెసేజింగ్ యాప్లను ఉపయోగిస్తున్నారో పరిశీలిస్తుంది. ప్రభుత్వ రంగంలో కూడా వాట్సాప్ వంటి యాప్లు ఇన్వెస్టిగేషన్ చేశారు. యూకే కోవిడ్ ఇన్వెస్టిగేషన్లో కీలక మెసేజెస్ తొలగించడం వల్ల పారదర్శకతపై ప్రశ్నలు వ్యక్తం అయ్యాయి. ఈ విధంగా నాట్వెస్ట్ తన కమ్యూనికేషన్ విధానాలను మరింత పారదర్శకంగా, నియమాలకు అనుగుణంగా ఉంచడానికి ఈ చర్యలు తీసుకుంటోంది. ఇతర సంస్థలు కూడా ఈ విధానాలను అనుసరించే అవకాశం ఉంది.